ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. ధనస్సు రాశి. ఈ ధనస్సులో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం. మన ప్రతి రాశి ఫలితాలు వీడియోలు మామూలుగా వస్తాయి. అయినప్పటికీ ఈ సంవత్సరం ముఖ్యమైన సంఘటనలు ఏమైనా జరుగుతాయా, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. ఈ సంవత్సరం మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతోంది? 4 ఆఫ్ వ్యాండ్స్. సోషల్ లైఫ్ ఎలా ఉండబోతుంది? 10 ఆఫ్ పెంటికల్స్. ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది? 9 ఆఫ్ సోర్డ్స్. పర్వాలేదు, మీ పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది, సోషల్ లైఫ్ చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో ఉత్తరార్ధం సంవత్సరం 2వ భాగంలో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం, భయానికి ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశము లేదా స్థానచలన అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముందుగా మనం పర్సనల్ లైఫ్ చూసినట్లయితే జాయ్ఫుల్గా ఉంటుంది. విహారయాత్రలు కానీ, బయట తిరగడం కానీ, ఫంక్షన్స్కి వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ అంతా కూడా. కోరుకున్న తినడం, కోరుకున్నట్టుగా ఉండడం, కోరుకున్న ప్లేస్కి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఫుల్ జాయ్ఫుల్గా ఉంటుంది. మీ వయసు సంబంధం లేకుండా మీకు 20 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా, 60 ఏళ్ళైనా కానీ యాక్టివ్ లైఫ్లో ఉంటారు, యాక్టివ్ మూడ్లో ఉంటారు. ప్రతిరోజు కూడా చిరాకులు డిస్టర్బెన్స్ ఏమి ఉండవు. ఉన్నా కానీ దాని ప్రయారిటీ ఎవరు? జాయ్ఫుల్ మూమెంట్సే గుర్తుపెట్టుకుంటారు, జాయ్ఫుల్ మూమెంట్సే ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంతే, 100 ఉందా, 1000 ఉందా, 1,00,000 ఉందా అని కాదు, దాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అందరి దగ్గర డబ్బు ఉండవు, అందరూ మీకు వేరే కంట్రీస్ మీ సింగపూర్, థాయిలాండ్, బ్యాంకాక్ అందరూ వెళ్ళలేరు. ఏ స్థాయికి వాళ్ళ స్థాయి తగినట్టుగానే వాళ్ళు దాని ఆనందాన్ని పొందుతారు. ఈ సంవత్సరంలో కూడా చాలా ఆనందకరంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతుంది పర్సనల్ లైఫ్ అంతా కూడా. సోషల్ లైఫ్లో గుర్తింపు వస్తుంది, పరిచయాలు పెరుగుతాయి, నలుగురితో మాట్లాడతారు, నలుగురితో కలుస్తూ ఉంటారు, పెద్ద మనుషులుగా చాలామంది అవుతారు. వేరే వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారు. మీరు మీ ఫీలింగ్స్ వాళ్ళకి షేర్ చేస్తారు, వాళ్ళ ఫీలింగ్స్ మీకు కూడా షేర్ చేసుకుంటారు. లైఫ్లో ప్రతి మనిషికి మంచి చెడు 2 ఉంటాయి. ఆ మంచిని ఇంకా మంచిగా చేసుకోవాలి, చెడుని మంచిగా చెడు తగ్గించుకోవాలి. ఈ రకంగా ఏం చేయాలో అవన్నీ ఆలోచించుకొని లైఫ్లో మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ చెప్పే వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉండి, లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్స్తో మాట్లాడుతూ ఉండి మీ లైఫ్ని మంచి సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. చాలా 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 ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది. సోషల్ లైఫ్లో కూడా ఏమైనా వివాదాలు అవన్నీ ఉంటే తొలగిపోతాయి, సర్దుబాటు చేసుకుంటారు. మీరు కాంప్రమైజ్ అవుతారా, అవతలని కాంప్రమైజ్ చేస్తారా అంటే 2 అని చెప్పాలి. ఎంతవరకు తగ్గాలి మీరు తగ్గుతారు, అవతలని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కోపాలు తాపాలు తగ్గించి అందరితో కలిసి కలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరంలో సోషల్ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సోషల్ లైఫ్ అంటే ఫ్యామిలీ మెంబర్సు, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ కూడా, పెళ్ళితే అత్తమామలు, వీళ్ళందరూ కూడా. ఉద్యోగం వచ్చేసరికి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. గ్లోబల్ చేంజెస్ ఎలా అర్థం చేసుకోవాలి, మనం మార్కెట్కి అప్డేట్ అవుతున్నామా లేదా, ఇవి పరిశీలించుకొని కొంత ఒత్తిడికి, ఉద్వేగానికి గురవుతారు. సంవత్సరం ఉత్తరార్ధం సెకండ్ హాఫ్లో, జూలై తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కొంతమంది ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా కొంతమందికి కనబడుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రాజెక్టులో బెంచ్ మీద ఉన్నారా, ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్లో మూవ్ అయ్యే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి మీ జాతకం చూపించుకొని మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు నడుస్తున్న దశాంతర దశలు ఎలా ఉన్నాయి, అవసరం పరిహారం చేయించుకోండి. ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కనబడుతుంది. చేసే పనుల్లో చిన్న చిన్న పొరపాట్ల మూలంగా పెద్ద భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదా, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదా, లేకపోతే రెంటల్ అగ్రిమెంట్ రెన్యూవల్ చేయించుకోవట్లేదా, వెబ్సైట్ ఉంది డొమైన్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోలేదా, డొమైన్ మంచి పాపులర్ వెబ్సైట్ ఉంది రెన్యూవల్ చేయలేదు అనుకోండి, ఆ డొమైన్ వేరేడికి అమ్మేస్తారు వాళ్ళు, ఆ డొమైన్ మనకి ఎవ్వరు వాళ్ళు, లేకపోతే నష్టం వస్తుంది దాని మూలంగా. ఈ రకంగా ఇబ్బందులు పడే అవకాశం, సెల్ఫ్ మేడ్ మిస్టేక్స్, అనవసరం ఒత్తిడితో తీసుకునే నిర్ణయాల మూలంగా ఇబ్బందులు పడే అవకాశం, కొత్తగా పార్ట్నర్స్ చేర్చుకోవడం కానీ, ఉన్న పార్ట్నర్స్ తీసేయడం కానీ, ఇలాంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిలో 1-2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా, చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తొందరపడితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. మీ జాతకం చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోండి. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? కింగ్ ఆఫ్ పెంటికల్స్. విద్యార్థి పిల్లలకి, పెళ్లి కంచిన పిల్లలకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్డ్స్. ఇది చెప్పాను కదా, ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం చికాకులు ఉంటాయని. ఇది మగవారికి కనబడుతుంది సంవత్సరం ఉత్తరార్థంలో.
జాబ్ మారాలనుకుంటున్నారు, 2-3 జాబ్స్ మారితే శాలరీ పెరిగిపోతుంది, పెద్ద ప్యాకేజ్ వచ్చేస్తాయి, ఇలాంటి భ్రాంతిలో కొంతమంది ఉంటారు. మనం వర్క్ చేయాలి, వర్క్ చేయకుండా ఉద్యోగం మారితే మనకి ప్యాకేజీలు ఏమి పెరిగిపోవు. అందులో వాస్తవంలో ఉండండి, వాస్తవాన్ని తెలుసుకోండి. మీరు తీసుకుని చేంజెస్ ఏవైతే ఉంటే వాటి మూలంగా మీకు తర్వాత కాలంలో మీకు ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి. అలాగే ఉద్యోగం మారేటప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారా, టెక్నాలజీ మార్చుకోవాలనుకుంటున్నారా, వీళ్ళు జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మార్కెట్కి మీరు అప్డేట్ అవ్వాలి. ముఖ్యంగా ఆడవారికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. ప్రశాంతమైన లైఫ్ గడుపుతారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా అన్ని రకాలకు కూడా చాలా చాలా ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకి ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. విద్యార్థుల పిల్లలు మీ సామర్థ్యానికి, మీ ఆలోచన విధానానికి, మెచ్యూరిటీకి పరీక్ష కాలంలా ఉంటుంది. మీకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఇబ్బందులు ఏమి ఉండవు, సోషల్ లైఫ్లో ఇబ్బందులు ఏమి ఉండవు. ఉద్యోగంలో మీరు జాబ్ సెలక్షన్, మీరు ఫ్రెషర్ సపోజు, జాబ్ ఏది తీసుకోవాలి, ఏ రకంగా సెలక్షన్ చేసుకోవాలి, జాబు టెక్నాలజీ ఇందులోకి వెళ్ళాలి, మీరు కొత్తగా కోర్స్ ఏమైనా చేయాలా, ఇలాంటి వాటిల్లో మీరు ఎవరితో కంపేర్ చేసుకుంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏది చేయగలుగుతారు, అది చేసే ప్రయత్నం చేయండి. మీరు తీసుకునే నిర్ణయం కానీ, చేసే పని కానీ మీ లైఫ్ మీద ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఎఫెక్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ, డెవలప్మెంట్ రావచ్చు, లేదా తెలియకుండా ఇరుక్కుపోవచ్చు ఆ టెక్నాలజీ మూలంగా. అందువల్ల పెళ్లి విషయంలో కానీ, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సక్సెస్ వస్తుంది కానీ తీవ్ర మానసిక ఒత్తిడి, ఉద్వేగానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అమ్మా నాన్నతో మాట్లాడండి, అమ్మా నాన్న సలహా తీసుకోండి. అలాగే పెళ్ళైన వాళ్ళు మీరు ఏదైనా జాబ్ మరి చదువుకోవాలనుకుంటున్నారా, టెక్నాలజీ మారాలనుకుంటున్నా, మీ శ్రీవారి సపోర్ట్ తీసుకోండి, సలహా తీసుకోండి. ఎందుకంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్లు ఉంటాయి కదా, లోన్లు పెట్టుకు అవన్నీ ఉంటాయి కదా, అందువల్ల ఇబ్బంది రాకుండా చూసుకోండి. పెళ్లి కాని పిల్లలు మాత్రం ముఖ్యంగా పేరెంట్స్తో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలి. న్యూలీ మ్యారీడ్ ఉంటారు అమ్మాయిలు కొంతమంది, వాళ్ళని జాబ్ మానేసి వేరే ప్లేస్కి వెళ్ళాలి, అవి వెళ్తే అక్కడ జాబ్ దొరకదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా, ఇవన్నీ కూడా మీరు చిన్నపిల్లలు కాబట్టి 30 లోపల వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే మూలం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఫుల్ చెప్తా. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది, కింగ్ ఆఫ్ కప్స్. ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది, మొదటి పాదం వాళ్ళకి 7 ఆఫ్ వ్యాండ్స్. మూలా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. లైఫ్లో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. వచ్చే ప్రతి మార్పుని ఆస్వాదించాలి, మార్పును తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆ మార్పు కోసం విపరీతం రిస్క్ తీసుకోకూడదు. మీకు చెప్పాను కదా, జాబ్ మారిపోతే శాలరీ పెరిగిపోతుంది, పాయింట్లో జాబ్ మారిపోవడం, ఇలాంటి పనులు చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో చిక్కులు తలెత్తే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, అప్డేట్ అవుతూ ఉండండి. మార్కెట్ అప్డేట్ అవ్వాలి, మీ టీమ్స్ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రతి సందర్భంలో మీకు హింట్ వస్తుంది. ఆ హింట్ మీరు తీసుకున్నారా, ప్రశాంతంగా కూడా తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. పూర్వాషాఢ చాలా బాగుంటుంది. అన్ని రకాలకు కూడా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికి కూడా, ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా అనుకూల వాతావరణం ఉంది పూర్వాషాఢ పుట్టిన వాళ్ళకి. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి కూడా సమస్యలు తీరుతాయి, అనుకూల వాతావరణం వస్తుంది. అన్ని రకాలకు కూడా కంఫర్ట్ లైఫ్లోకి వెళ్తారు. అన్ని రకాలకు బాగుంటుంది. మీ అందరికి కూడా సమస్యలు తీరుతాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలన్నింటిలో కూడా మంచి డెవలప్మెంట్స్ వస్తాయి. పరిహారం ఏం చేసుకోవాలి, మూలవాళ్ళే పరిహారం చేయాలి. 9 ఆఫ్ వ్యాండ్స్. మీరు నిత్యపూజ చేసుకుంటే చాలు, ప్రత్యేక పరిహారం అక్కర్లేదు. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి, హీరోఫాంట్. దత్తాత్రేయుని ఆరాధన చేసుకోండి, మీ గురువుగా దర్శనం చేసుకోండి. ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి, నైట్ ఆఫ్ వ్యాండ్స్. వీరభద్రుడిని ఆరాధన చేయండి, బాగుంటుంది. శివారాధన చేసుకోండి, బాగుంటుంది. శుభం భూయాత్.